గాయ్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. మొత్తానికైతే ఫ్యామిలీ వీక్ రేంజ్లో జరిగిపోయింది. మనమైతే రివ్యూ చెప్పుకోలేదు. యాక్చువల్గా దీని మీద ఒక స్పెషల్ అనాలిసిస్ అయితే చేస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. అండ్ నాకు కొంచెం హెల్త్ బాగాలేకైతే రివ్యూ చేయలేకపోయాం. అండ్ ఇవాళ సాటర్డే ఎపిసోడ్ అయితే మొదలు పెట్టేద్దాం. ఈ సాటర్డే ఎపిసోడ్లో కూడా ఏం తక్కువేం కాదు. నిన్న ఫ్యామిలీ వీక్ అయింది, ఆ నెక్స్ట్ డే మళ్ళీ వీకెండ్లోనే ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది కదా. మళ్ళీ ఒక ఫ్యామిలీ మెంబరు, ఒక ఫ్రెండ్ కలిసి వస్తారు. సో వాళ్ళు కొంత ఇన్పుట్స్ సజెషన్స్ ఇచ్చి వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో టాప్ 5 వాళ్ళు అరేంజ్ చేసేసి వెళ్ళిపోతారనమాట. వాళ్ళ ఒపీనియన్ అంటూ మొదలు పెడతారు. తెలిసిందే కదా. ఈసారి వచ్చిన పేరెంట్ అండ్ ఫ్రెండ్స్, ఈసారి ఎవరైతే జతగా వచ్చారో వాళ్ళంతా కూడా టాప్ 5ని కన్ఫ్యూజ్ అయితే చేసి పడేశారు. అందులో ముఖ్యమైన పాయింట్ ఎందుకు అంటే విష్ణుప్రియాని తీసుకురావడమే మంచి కామెడీ అనిపించింది. టాప్ 5గా అంటే అవినాష్ను కూడా పెట్టారు కొంతమంది. సో అది ఇంకా కామెడీ అనిపించింది. కూసేపట్లో ఎలిమినేట్ అయిపోయే అవినాష్ వాళ్ళ దృష్టిలో టాప్ 5. కానీ ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఉండే వీళ్ళకి కన్ఫ్యూజనే కదా. విష్ణుప్రియ అయితే ఇంకా ఏంటి ఎవరు పడతారు? విష్ణుప్రియ టేస్టీ తేజ కోసం వచ్చిన శివాజీ గారు ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లో విన్నర్ ఆమె అంటూ ప్రకటిస్తారనమాట. ఏం చూశారో మరి తెలియదు, ఏ యాంగిల్లో చూసారో. ఇటువైపు స్టేజ్ మీద ఉన్న నాగార్జున గారు కూడా ఏమంటారు సర్ప్రైజ్ అయిపోతాడు. బాబు తెలిసే చేసావా ఈ పని అన్నట్టు ఇలాగే చూస్తూ ఉంటారు. ఇక్కడ మన నిఖిల్ బాబుకి అర్థమైపోయింది మన గౌతమ్ బాబు నా ముడ్డెనకాలే ఉన్నాడని. గౌతమ్కి ఆల్రెడీ వాళ్ళ అన్న క్లియర్ కట్గా చెప్పేశాడు నువ్వు విన్న. ఎందుకంటే వైల్డ్ కార్డు రాకముందు ఎవరున్నారు టాప్లో? నిఖిల్. ఖచ్చితంగా అది గౌతమ్ బయట నుంచి చూసే వచ్చాడు. నిఖిల్కి ఆల్రెడీ ఒక ఇది ఉంది. వాళ్ళ అన్న వచ్చి చెప్పేశాడు అనమాట, నువ్వు విన్నర్ ప్లేస్లోకి ఎంటర్ అవ్వబోతున్నావు, వాళ్ళతోనే తలపడుతున్నావు ఇప్పుడు అన్నట్టు. ఇంకెవరితో తలపడుతున్నాడు? నిఖిల్తో. అది గౌతమ్కి ఆల్రెడీ అర్థమైపోయింది. నిఖిల్కి అర్థమైనట్టుగా అర్థమైపోయింది ఎలిమినేట్ అయిపోయాడు ఇన్ని రోజులు ఉంటే. కాకపోతే వచ్చిన పేరెంట్స్ కూడా మంచి క్లారిటీ ఇచ్చేశారు. గౌతమ్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు, 3.0 బోలేతో సహా అందరూ చెప్పేశారనమాట. నీకు ఈసారి పంట పండింది, దూసుకెళ్ళిపోయావు, అది ఇదని అందరూ చెప్పేటప్పటికి నిఖిల్కి అయితే ఒక టైప్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసింది. ఇంకా లాభం లేదు, నేను గౌతమే తన్నుకోవాలి ఇక విన్నర్ ప్లేస్కి, నాకు అర్థమైంది అన్నట్టు నిఖిల్ అయితే దానిలోనూ బుర్ర పేస్తూ ఉన్నాడు. ఇటువైపు వచ్చి ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు అయితే చెప్పారనమాట. కొంతమంది పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ ఈ రోజు అంటే సాటర్డే రోజు వస్తే, కొంతమంది రేపు వస్తున్నారు సండే రోజు. ఎవరికి మా ఇన్పుట్స్ ఎంతవరకు యూజ్ అయినాయో చూద్దాం. మొత్తానికి అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో సాంగ్ అయిపోద్ది, డ్యాన్స్ వేస్తారు. ఆ తర్వాత ఫ్రైడే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం అంటారు. సో ఇటు బిగ్ బాస్ అయితే వీళ్ళకి ఒక టాస్క్ పెట్టేస్తారన్నమాట. వాళ్ళ ఫస్ట్ లవ్ గురించి చెప్పండి అంటే వాళ్ళకి బాగా ఇంపాక్ట్ చేసిన లవ్ స్టోరీ ఏదైతే ఉందో, అంటే జస్ట్ ఒక తుమ్మిరి టైం పాస్ కాకుండా ఒక ఇంపాక్ట్ చేసింది ఏదైనా, వాళ్ళు బాగా ఎమోషనల్గా ఇదైంది అండ్ ఆల్సో ఒక సాడ్ ఎండింగ్ ఉన్నదైనా అన్నట్టుగా ఒక టాస్క్ అయితే పెడతారన్నమాట. దాని గురించి వీళ్ళు నిన్న లైవ్లో కూడా ఇదే కదా నడిచింది, మొదలు పెట్టేస్తారు. ఇటువైపు రష్మి తన స్టోరీ చెప్పేస్తారు అనమాట. ఫస్ట్లో నేను నా లైఫ్ అంతా కాలేజ్ స్టోరీ అనమాట. లైఫ్లో నేను చాలా మెస్సీగా ఉండేదాన్ని, ఏది పడితే అది చేసేదాన్ని. అలాంటి టైంలో ఆయన పరిచయం అయ్యి ఒక సిస్టమేటిక్గా వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ ద్వారా మేము ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది. సో ఆయనైతే ఇంకా మా నాన్న ఆయన అని చేసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. సో నేను నా ఫ్యామిలీని వదులుకోలేక ఆయన్నే వదిలేసుకున్నాను. నిజానికి ఆయన ద్వారానే, ఆయన ఇచ్చిన మోటివేషన్ అదంతా ద్వారానే నేను లైఫ్లో మంచి ఇదిగా నిలబడ్డాను. సో కానీ సిచ్యువేషన్ అలా ఇది అవ్వడంతో నేనైతే ఆయన వదిలేసుకున్నాను. కానీ ఆయన నాకు ఇంకా ఛాన్స్ ఇచ్చాడు, ఇప్పటికీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నా కోసం అయితే ఉంటాను, ఇంకా పెళ్లి చేసుకుందామని ఇదిలోనే ఉన్నాడు. సారీ, నేనైతే ఈ జన్మలో కాదు నెక్స్ట్ జన్మలో కావాలంటే చేసుకుంటాను, కానీ ఈ జన్మలో కుదరదు. అంతే. నాకు ఇక్కడ ఒక సస్పెన్స్ అయితే ఉంది. అంత ఇదిగా లవ్ చేసిన వాడు మరి ఎందుకు ఫ్యామిలీతో ముడిపెట్టే సంఘటనలు ఎలా వచ్చినాయో మనకు తెలీదు. పాపం యష్మి అయితే. సో అదైతే చెప్పేసింది అన్నమాట. ఇటువంటి తేజ ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి క్లాస్మేట్ అనమాట. సో ఆ విధంగా అపార్ట్మెంట్లోనే ఎదురెదురు రూమ్స్ తీసుకోను అలా సెట్ అయింది అన్నాడు. సో అయితే సో అది ఫ్రెండ్షిప్గా మారింది. సో రిలేషన్లో ఉన్నాం ఒక 4 years అలాగా. అంటే మేబీ ఇది బీటెక్లో అయి ఉండొచ్చు. సో అయితే ఆ అమ్మాయి బాగానే ట్రావెల్ చేసింది. ఏంటి ఇంత మంచి అమ్మాయి, ఎంత బాగున్న అమ్మాయి నాకు పడిపోయింది అనుకున్నాను. ఆ అమ్మాయి కూడా అలానే అన్నీ బాగా సిగ్నల్స్ ఇస్తుంది కదా అని చెప్పి ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏంటో వెంటనే ఒప్పేసుకుంది. ఇంకా నాకు పంట పండింది అనుకొని నేను కూడా అలాగే ఫ్రెండ్గా కొంచెం మూవ్ అవుతూ ఉన్నాను. ఇంతలోకి వచ్చేసరికి ఆ అమ్మాయి హాలిడేస్కి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నార్త్ అమ్మాయి కదా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత మా మధ్య అంతా బాగానే ఉంది. రిటర్న్ వచ్చాక మాత్రం ఆమె కొంచెం డల్గా కనిపించి లెట్స్ బ్రేకప్ అంది. ఇదేంటి లెట్స్ బ్రేకప్ అంటున్నావు, మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా ఇదంటే, మా ఫ్యామిలీకి నీ ఫోటో చూపించాను,
వాళ్ళు ఫస్ట్ అయితే ఒప్పుకున్నారు. కానీ నీ ఫోటో చూసాక నువ్వేమో ఇంత బాగున్నావు, వాడేమో అలా ఉన్నాడు, సూట్ అవ్వాలి కదా కొంచెం అన్నట్టుగా వాళ్ళైతే అసలు ఒప్పుకోలేదు. ససేమిరా అన్నారు. అందుకే సారీ అన్నట్టుకంటే సరే నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, నీ లైఫ్ హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ అమ్మాయిని వదిలేశాను. 4 ఇయర్స్ బ్యాక్ అమ్మాయి పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయి పెళ్ళికి కూడా వెళ్ళాను, చక్కగా భోంచేసి వచ్చాను. మొన్న కరోనా ఏంటి బిగ్ బాస్కి వచ్చాను కదా ఫస్ట్ టైం. బిగ్ బాస్కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కరోనా వచ్చింది. ఆ టైంలో అమ్మాయి ఫోన్ చేసి నేను రియలైజ్ అయ్యాను, నువ్వు చాలా మంచోడివి అని చెప్పి ఫోన్ చేసింది. ఇదేంటే మళ్ళీ ఇలాగ అంటున్నావు అన్నట్టుగా కొంచెం, కానీ కొంచెం ఆనందం వేసిందిలే. నా లైఫ్లోకి ఎవరు వస్తారో తెలియదు. వచ్చే అమ్మాయి కూడా చెప్తున్నా, మా అమ్మ కంటే మా అమ్మని ఎలా చూసుకుంటున్నానో అలాగ చూసుకుంటాను వచ్చే అమ్మాయి అన్నట్టుగా తేజ చెప్తాడు. ఎవరైనా ఉంటే బయటకు వచ్చి చూసుకోండి అన్నట్టు అంటాడు. సో ఇక్కడ నబీల్ అయితే మొదలెడతాడు. నబీల్ చెప్పే స్టోరీ నాకైతే నవ్వు వచ్చింది. ఎందుకంటే నబీల్ చెప్పడమే ఏదో విచిత్రమైన ఏంటి మూతి పెట్టుకొని అలా క్యూట్గా చెప్తూ ఉంటాడు కదా. సో ఆ విధంగా అయితే స్టార్ట్ చేశాడు. నా క్లాస్మేట్ అనమాట, నా ముందు బెంచ్లో కూర్చుంటే చాలా తెల్లగా ఉంటుంది, బ్లూ ఐస్. ఆమెతో మాట్లాడుకోవడానికి అందరం తెగ కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. అయితే నన్ను ప్రపోజ్ చేయమని మా ఫ్రెండ్స్ కూడా 2, 3 సార్లు ఆమె మీదకు తోశారనమాట. సో సో ఇలా కుదరదని చెప్పి ఆ అమ్మాయి పక్కన ఒక ఫ్రెండ్ ఉంటే బస్ దగ్గర తీసుకురా అని చెప్పి చెప్పానమాట. సో ఆ అమ్మాయి వాళ్ళ 2 ఫ్రెండ్స్ వచ్చారు, నేను నా 2 ఫ్రెండ్స్ వెళ్ళామన్నమాట. నేను ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయమంటే ప్రపోజ్ చేయడానికి వెళ్ళి నేను ఒక 10 సెకండ్స్ వరకు నీతో ఒక విషయం చెప్పాలి అది ఇది అంటా ఉన్నాను. నా హడావిడి చూసి ఆ అమ్మాయికి అర్థమయ్యి నువ్వేం చెప్పబోతున్నావు నాకు తెలుసు, మా ఇంట్లో అయితే మా ఫ్యామిలీ ఒప్పుకోరు, చాలా స్ట్రిక్ట్ అని చెప్పింది. అయితే నేనేమనుకున్నానంటే సరే లెట్స్ స్టార్ట్ అవర్ ఫ్రెండ్షిప్ అన్నట్టుగా అన్నాను. అంటే మనం ఫ్రెండ్స్గా ఉందాము అన్నట్టుగా అంటే ఓకే అని అగ్రీ చేసింది. కానీ తర్వాత ఏం చాక్లెట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకునేది కాదు. ఫ్రెండ్స్లో అలా ఉండాలి కదా, ఫ్రెండ్స్ అంటది మళ్ళీ ఏం తీసుకోదు ఏమి ఇచ్చినా అన్నట్టుగా అంటాడు. అక్కడ కూడా భలే క్యూట్గా అనిపించి చాలా నవ్వు వస్తుంది అనమాట. సో నెక్స్ట్ డే నాకైతే చాక్లెట్ ఇస్తే కూడా తీసుకోదు ఏంటని చెప్పి నెక్స్ట్ డే అలాగే ఇవ్వాలని చెప్పి ఆ అమ్మాయి బస్సులో వెళ్తుంటే ఆ బస్కి ఆలాడబడి మరి ఆ చాక్లెట్ ఆ అమ్మాయి ఒళ్ళో పడేలాగా ఇసిరేసాను. సో ఆ అమ్మాయి తీసుకునే ఉండుంటుందని చెప్పి రిటర్న్ వస్తుంటే ఒకడు మా క్లాస్లో చాలా బాగుంటాడు, తెల్లగా ఉంటాడు. సో వాడు వచ్చేసి నబీల్ అని పిలిచాడు నన్ను. ఏంటా అని చెప్పి వెనక్కి తిరిగి పిలిచాను. ఆ అమ్మాయి వాడితో మాట్లాడటం చూస్తూ ఉన్నాడంట. సో వీడేంటి నన్ను పిలుస్తున్నాడని చూసేటప్పటికి ఆ చాక్లెట్ ఏమో నబీల్ మీదకి ఆడిసిరేసాడంట. సో ఏంటి నాకు ఇచ్చావు ఈ చాక్లెట్ అంటే, నీ దగ్గరికి ఎలా వచ్చిందంటే ఆ అమ్మాయి నాకు నీకిమ్మని ఇచ్చింది అని చెప్పాడంట. సో ఇది కూడా హైలైట్ అనిపించింది, చాలా నవ్వు అండ్ జెన్యున్గా కూడా అనిపించింది ఈ స్టోరీ. సో నాకు అప్పటికే పిచ్చిలేసేసి ఆ చాక్లెట్ తీసుకుని బస్కి ఇసిరేసాను. సో అప్పటి నుంచి మనకి ఇవన్నీ సెట్గా అని చెప్పి వదిలేశాను. అది నా లిటిల్ స్టోరీ అన్నట్టు చెప్పాడు. పృథ్వీ ఇంకో స్టోరీ చెప్తాను అనమాట. ఏదైనా మీ 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నాం, ఒక అమ్మాయి వచ్చేసి కర్లీ హెయిర్ చాలా బాగుంటుంది, మా కాలేజీలో జాయిన్ అయింది. ఇంతలోకి నేను ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపించినప్పటికి మా ఫ్రెండ్ కూడా పక్కన ఉండి వాడికి కూడా నచ్చిందని చెప్పుడు. సో మీ ఇద్దరం షాక్ అయిపోయాం. ఉన్న ఫ్రెండ్స్ అందరూ మీ ఇద్దరు ఎవరు ట్రై చేసుకోండి ఇండివిజువల్గా, ఆ అమ్మాయి ఎవరు ఓకే చేస్తే వాళ్ళ పంట పడినట్టే అన్నట్టు మాట్లాడుకున్నారంట. సో ఆ విధంగా పృథ్వీ వెళ్ళేసి వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే నచ్చిందో అతను మాట్లాడుతూ ఉన్నాడంట అమ్మాయితో. అయినా కూడా పృథ్వీ వెళ్ళేసి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడంట. ఆ అమ్మాయి కొంచెం టైం తీసుకున్న వెంటనే యాక్సెప్ట్ చేసిందంట. సో వీళ్ళంతా బాగానే ఉన్నారు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఆ అమ్మాయి 2-3 ఇయర్స్లో మనం పెళ్లి చేసుకోవాలన్నట్టుగా మొదలెట్టిందంట. సో మనకెలా కుదురుతుంది, నాకు వేరే ఫీల్డ్లో ఉంటాను అండ్ వేరే ఇదిలో ఉన్నాను కదా, ఇప్పుడల్లా కుదరదు అన్నట్టుగా కొన్ని రోజులు ఆగితే బాగుంటుంది అన్నట్టుగా అనుకున్నా కానీ కుదరలేదంట. ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో త్వరగా పెళ్లి చేసేయాలనుకోవడంతో ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయిందంట. 4 ఇయర్స్ బ్యాకే అమ్మాయి పెళ్ళి అయిపోయింది. సో వీళ్ళిద్దరు మ్యూచువల్గా విడిపోయారు. సో పృథ్వీ కూడా ఆ పెళ్ళికి వెళ్ళాడంట. పాప రోహిణి ఏం చేసింది, రోహిణి అయితే ఒక మంచి స్టోరీ అయితే చెప్పింది. ఎవరో తెలియదు కానీ ఒక ఫ్రెండ్స్గా ట్రావెల్ చేస్తున్నాం, తన బిహేవియర్ కానీ తన హ్యాబిట్స్ కానీ అన్నీ నచ్చాయి. ఇక్కడ గౌతమ్ని ఎలా అయితే హెల్దీ బాయ్ హెల్దీ హ్యాబిట్స్ అంటుంది, ఆ విధంగా ఎవరో అలాగే ఉండుంటారు. సో నచ్చడంతో ఒక డైమండ్ రింగ్ అయితే గిఫ్ట్ చేశానంటుంది. ఆ విధంగా ట్రావెల్ అయింది. తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని ప్రపోజ్ చేసినప్పుడు ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది అన్నట్టు మొదలెట్టాడంట. సో ఇంకా టైం ఉందంటే ఇంకా టైం ఉంది కదా అంటే, లేదు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫినాన్షియల్గా, నేను ముందు దానికి గట్టాన్ అవ్వాలి అది ఇది అన్నాడంటే, ఓకే సరే ఆలోచిద్దాం అన్న టైంలోనే కట్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఉన్నాడు, దాన్ని నా దగ్గర హైడ్ చేయడం ఒక తప్పు. సో సెట్ అవ్వదు అది ఇదని చెప్తున్నాను కదా నేను ముందు నుంచే అని మొదలుపెట్టి ఈ బ్రేకప్ని అయితే చాలా సిల్లీగా తెంచి పడేశాడు. సో అది కూడా నాకు చాలా హర్ట్ అయింది అన్నట్టు రోహిణి అయితే చెప్పింది. సో నిఖిల్ ఏమో మనకు తెలిసింది కదా, కావ్య లవ్ స్టోరీ అయితే చెప్పేశాడు. అందరికీ తెలుసు ఇక్కడ అతను చెప్పకపోయినా. నేను ఈ తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టగానే పరిచయం అయింది. ఏంటో లైట్ కలర్ టాపు, స్పెట్స్ అండ్ పోనీటైల్ వేసుకుంది చెప్పుకొచ్చాడు అనమాట. అదే ఈ నవంబర్కి మా రిలేషన్ స్టార్ట్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. విడిపోయారా అని నన్ను అడిగితే నేనైతే విడిపోలేదు, నేను ఇంకా అదే ఎమోషన్లో ఉన్నాను.
ఇక్కడ ఒక మాట అంటాడు నిఖిల్, ఏంటో ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి సెలెక్ట్ చేయడం కొంచెం కష్టమయ్యి అంటాడు. మరి ఇక్కడ ఏంటో మేబీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ వల్ల గొడవలు వచ్చినాయి అంటున్నాడా, లేకపోతే ఏంటనేది చూడాలి. స్పేస్ ఇద్దామని అలా వదిలేసాను అన్నాడు. ఓకే, మరి ఇంతలోనే బ్రేకప్ అని మొత్తం స్టేజ్ మీదే చెప్పేశాడు. మరి బ్రేకప్ అయిందని కూడా క్లియర్గా చెప్పాడు. అండ్ ఐఎమ్ సింగిల్ అని చెప్పాడు. సో ఇంతటితో అది తెంచేసుకున్నట్టే అవుతుంది కదా. మేబీ అది పోనీ లవ్ స్టోరీ అని చెప్పుకోలేక ఉన్నా నేను సింగిల్ అని చెప్పుకున్నాడా ఏంటనేది మాకు తెలియదు. మొత్తం గొడవలు అయితే వీళ్ళిద్దరి మధ్య బీభత్సంగానే జరిగినాయి. నేను ఎన్నోసార్లు తన్నులు తిన్నాను, తిట్లు తిన్నాను, అయినా పర్వాలేదు. మళ్ళీ ఈ షో అయిపోగానే నేను చాలా మారిపోయాను. నా తప్పులు కూడా ఉన్నాయి. నేను ఆ అమ్మాయి ముందు దగ్గరికి వెళ్ళి నిలబడతాను. ఆ అమ్మాయి ఏం చేసుకున్నా పర్వాలేదు, ఆ అమ్మాయి నా పక్కన ఉంటే చాలు అన్నట్టుగా చాలా రియలైజ్ అయినట్టుగా మాట్లాడుతున్నాడు. మొత్తానికి వీళ్ళైతే కలిసిపోయేలాగే అనిపించారు. విడిపోయినప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. అఫ్కోర్స్ నా తప్పు కూడా ఉంది, కానీ తను కూడా అర్థం చేసుకోవచ్చు కదా. తను పోతే పోయింది, చాలామంది అమ్మాయిలు తనేనా అన్నట్టు విర్రవీగాను. కానీ 5-6 మంత్స్ తర్వాత నాకు బాగా రియలైజేషన్ వచ్చేసింది. అండ్ మా మదర్ ఎలాగో ఆ అమ్మాయి నా లైఫ్లో అలాగా నిలబడిపోయింది. సో నేను ఆ అమ్మాయితో తప్ప ఉండలేను అన్నట్టుగా కూడా మాట్లాడాడు. సో ఇవన్నీ కనుక కావ్య చూస్తే ఆ అమ్మాయి కూడా ఎందుకో నాకు అనిపించింది చాలా సెన్సిటివ్ మైండెడ్ లాగే. ఈ నిఖిల్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు, కానీ మెంటల్లీ కూడా చాలా తెలివైనడు. కానీ కావ్య నాకు ఎందుకు అలా అనిపించలేదు, చాలా సెన్సిటివ్ కాబట్టి వీళ్ళు కలిసిపోయే ఇది ఉంది. అండ్ ఆల్సో ఈ అబ్బాయి చెప్పినట్టుగా ఏమైనా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండి చెడిపోతే కనుక మనం ఏం చేయలేము. ఇక్కడ అవినాష్ అంటున్నాడు అనమాట, అమ్మ లాంటిది అన్నా మరి నువ్వు సర్దుకోవచ్చు కదా అంటే, నేను ఎందుకు సర్దుకోను, నేను ఖచ్చితంగా ఈ షో అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ముందు వెళ్ళి నిలబడతాను, నాకు పిచ్చిలు వేస్తే లేపుకొస్తాను, అది ఇదని ఏదో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా వీళ్ళదైతే బిగ్ బాస్ తర్వాత మళ్ళీ సక్సెస్ అయిన స్టోరీనే వీళ్ళదే అవుతుంది అన్నట్టుగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. విష్ణుప్రియ కూడా నేను కూడా ప్రే చేస్తాను ఈ తరపున అని చెప్పి దీనిలో ముందు ఉంటుంది కదా విష్ణుప్రియ. సో ఆ విధంగా ప్రేయర్ అయితే స్టార్ట్ చేసేది. హౌస్లో అందరూ విష్ చేస్తారనమాట, నిఖిల్ నీ లవ్ సక్సెస్ అవుతుంది, ఏం ఫీల్ అవ్వకు, అది ఇదని చెప్తారనమాట. సో నాకు ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది, మొన్న ఒక షోలో అనమాట, ఏదో దివాళీ అనుకుంటా, ఎలా సెలబ్రేట్ చేస్తారు అంటే, నేను దేవుడికి ఏముంది మొక్కుకోవడమే, నేను ఏం మొక్కుకుంటావు అంటే నా ఫ్యామిలీ బాగుండాలి, నాకు అంతకు మించి వేరే లోకం తెలీదు అంటే, ఓన్లీ నీ ఫ్యామిలీనే బాగుండాలి, ఈ నైకిలు గీకిలు ఏమి వద్దు కదా నీకు అన్నట్టుగా అంటది. అంటే ఏంటంటే మొన్న షోలో కూడా నా నిఖిల్ అని కామెంట్ చేశారు, కానీ మేబీ కావ్య ఏమైనా వార్నింగ్ ఇచ్చి ఉంటుంది, ఆ నేమ్తో నన్ను జోడి పెట్టద్దు అని. సో ఆ విధంగా శ్రీముఖి అంటదమ్మా, ఈ నైకిలు గీకిలు మాకేం వద్దు బాబు, మా ఫ్యామిలీ బాగుంటే చాలు అంటుంది కావ్య అన్నట్టుగా. చూడాలి మరి ఆ అమ్మాయి ఏమో అంత ఆపోజిట్లో ఉంది, మరి ఏం వర్కౌట్ అవుతుందో చూడాలి. సో మొత్తానికైతే షోలోకి వెళ్ళిపోదాం అంటారు నాగార్జున గారు. అనురావడానికి బాగా కలిసి వచ్చిందమ్మా, మెగా చీఫ్ అయ్యావు, కంగ్రాట్స్ కూర్చో అన్నట్టు అంటారనమాట ఎవరిని, అవినాష్ని. ఓకే సార్, అవును సార్, లక్కీ సార్ అన్నట్టు అంటాడు. నాగార్జున గారు అయితే ఇక్కడ గేమ్ అయితే మొదలు పెడేస్తాడు. లాస్ట్ వీక్ చక్కగా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసినట్టున్నారుగా, ఈ రోజు కూడా అదే ప్రోగ్రామ్ నడవబోతుంది. ఒక ఫ్యామిలీ మెంబర్ ఫ్రెండ్ అలా వస్తారనమాట, ఫ్యామిలీస్ వస్తారు. సో వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తారనమాట. సో మీరు ఏం చేయాలంటే, నేను ఒక చైల్డ్హుడ్లో ఉన్న మీ ఫొటోస్ కొన్ని ప్లే చేస్తూ ఉంటాను, మీరు ఎవరనేది ఒక పర్సన్ లేసి గెస్ చేయాలి. నేను ఒక ఫోటో వేస్తున్నాను, ప్రస్తుతానికి నబీల్ లేసి గెస్ చేయాలి అన్నట్టు అంటారనమాట. సో నబీల్ లేసాక అంటారనమాట, మీరు గెస్ చేయలేకపోతే కనుక ఆ ఫ్యామిలీ రారు అని చెప్పి. ఓహో, ఇంకా తెలిసిందే కదా, వాళ్ళు అందించేసుకుంటూ ఉండాలి. కానీ అందించుకుంటే వాళ్ళ ఫ్యామిలీ క్యాన్సిల్ అన్నారు, అదేం వర్కౌట్ అవుతుంది ఇక్కడ, అదే జరుగుతుంది. ఫస్ట్ ప్రయాణ ఫోటో వేస్తారనమాట. ప్రయాణ ఫోటో వేసి నబీల్ అంటారనమాట, ఫోటోలో కూడా చూడండి మంచి స్టబన్గా రాయల్గా నుంచుంది, ప్రయాణాన్ని మంచి కమాండింగ్గా నుంచుంది అన్నట్టుగా అంటారు. ప్రయాణ నా ఫోటో కాదు అంటారు, కానీ రిలీజ్ చేశాక అది ప్రయాణ ఫోటోని, మరే నా ఫోటో కాదే అంటావేంటి, కన్ఫ్యూజ్ చేయడానికి అన్నానులే అంటాడు. అంటే ప్రయాణ వాళ్ళ అమ్మ, వాళ్ళ సిస్టర్ అండ్ ప్రియా గారు ఉన్నారు కదా, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన యాక్ట్రెస్, సీరియల్స్లో అట్లా చేశారు, ఆమె కూడా వచ్చేసింది. సో నీకు ఒక సర్ప్రైజ్ అంటూ వాళ్ళ చెల్లి అయితే మిస్ ఇండియా. సో ఒక కాలేజ్లో కనుక ఈ సుడేక్ గేమ్లు ఉంటాయి కదా, 2 minutes, అండర్ 2 minutesలో చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసి హైయెస్ట్ ఐక్యూ అన్నట్టుగా ఒక ఇది కూడా వచ్చింది ఆమెకి. అండ్ ఆల్సో మిస్ ఇండియా తెలంగాణను రిప్రజెంట్ చేసి అది కూడా కొట్టే ప్రైజ్ వచ్చింది. సో ఆ విధంగా అయితే స్టేజ్ మీద ప్రేరణకైతే సర్ప్రైజ్ ఇస్తుంది. ప్రేరణ సిస్టర్ ప్రకృతి అనమాట. సో వావ్, ప్రౌడ్ ఆఫ్ యూ అంటది. మరి మా సిస్టర్ అంత తెలివిగా ఉన్నప్పుడు అందులో సగమైనా ఉండాలి కదా అన్నట్టుగా తీసుకుంటుంది. నా రోల్ మోడల్ మా సిస్టరే అంటూ చెప్తుంది అనమాట. కంగ్రాట్స్ చెప్తారు అందరూ. సో ఇక్కడ నాగార్జున సార్ చెప్తూ, నువ్వు ఈ సీజన్లో 8లో నాకు పరిచయం, ఇక్కడికి వచ్చావు బిగ్ బాస్, కానీ మీ ప్రకృతి ఎప్పటి నుంచో ఈ బిగ్ బాస్కి మాకు ఇద్దరికి బాగా అనుబంధం ఉంది అన్నట్టుగా అంటే ఇక మొదలెడుతుంది ప్రకృతి.
బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాగార్జున సార్ నాకు తెలుసు, నేను ఇక్కడ డాన్సర్గా స్టార్ట్ అయిందనమాట. సో నాగార్జున గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ టాల్కమ్ పౌడర్ స్మెల్ వచ్చిందంట. సో ఆ మెమరీ అయితే అలా గుర్తుండిపోద్ది. అంటే ఏమా నన్ను టాల్కమ్ పౌడర్ స్మెల్ వస్తుంది, టాల్కమ్ పౌడర్ గుర్తొస్తుంది అయితే నన్ను చూసినప్పుడల్లా అంటే, సార్ అదొక మెమరీ సార్ నాకు అన్నట్టుగా చెప్తుంది. నువ్వు చాలా ప్రౌడ్ ఆఫ్ యూ అది ఇదని చెప్తా ఉంటే, సరే అక్క షార్ప్గా ఉంటే చెల్లి కూడా మాత్రం ఉండాలి కదంటే, అక్క శ్రీపాద విషయంలోనే షార్ప్, మిగతా అంటే డొల్లయ్య అన్నట్టు అంటారనమాట. ఇంకా ప్రియ గారు ఎలా ఉన్నారంటే ప్రేరణ అయితే మాట్లాడుతారనమాట. అసలు బెస్టెస్ట్ చీఫ్ నువ్వే తెలుసా, అంత బాగా చేసావు అన్నట్టు. ఆమె చేసిన కమాండ్ అంతా కనిపించింది, కానీ క్లీన్లీనెస్ ఏదైతే ఉందో అది మనకు అలా కనిపిస్తుంది, వాళ్ళు ఫీల్ అవుతారు అది. మరి ఏమెందుకు అలా అనిపించిందో, మేబీ అక్కడ ఇది ఉండాలి ఇక్కడ ఇది ఉండాలి, ఆమె పడిన శ్రమ చూస్తే మనకు అనిపిస్తుంది, ఓ ఇంత క్లీన్గా పెట్టిందా అన్నట్టుగా. మేమేదైతే ఏమైతే అర్థం చేసుకుంది. సో ఉన్నోళ్ళు నువ్వే బాగా చేసావని ఒక్కొక్కరిని పొగిడింది అనమాట. గౌతమ్ బాగా ఆడుతున్నావు, పృథ్వీ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ బయట, అవినాష్ సూపర్ కామెడీ, రోహిణి నువ్వైతే అసలు రేంజ్లో ఉన్నావు, నీ కామెడీకి ఫిదా అయిపోయావు, అది ఇదని బాగా మాట్లాడింది అందరితో. ఇక్కడ నాగార్జున గారు అయితే ప్రేరణ వాళ్ళ అమ్మని పిలిచి, ఈ రూపకారు రండి, ఒక 5 పొజిషన్స్ అయితే మీరు పెట్టాలి, టాప్ 5 ఎవరు అంటే ఓకే అండి అని చెప్పి, మీరు ఎవరు ఫీల్ అవుద్దు, నాకు ఓన్లీ 5 పొజిషన్సే ఇచ్చారంట, 5 కాక ఎన్ని ఇస్తారు టాప్ 5 అంటే. సో 5 ఇచ్చారు కాబట్టి నేనైతే ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ తేజ అన్నట్టు. సో ఆ విధంగా అయితే పెట్టేస్తానంటూ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ పొజిషన్లో అయితే నిఖిల్ని పెడేస్తుంది, తర్వాత నబీల్ని పెడేస్తుంది, అయితే గౌతమ్ని పెడేస్తుంది, 4th అయితే యష్మిని పెడుతుంది, 5th అయితే రోహిణిని పెడుతుంది. ఇక్కడ ఉన్న ఆర్డర్లో అక్కడ స్టెప్స్ ఉంటాయి, దాని మీద వెళ్ళి నుంచోండి అంటారనమాట. ఆ విధంగా అయితే నుంచోబెడతారు. ప్రకృతి నువ్వేమైనా చెప్తావు మీ సిస్టర్గా అంటే, అబ్బా నబీల్ గురించి చెప్తానమాట. నబీల్ చూస్తే నాయన నా ప్లేస్లో ఉన్నాడు అనిపిస్తుంది. మీ ఇద్దరం కూడా అలాగే టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటాము. బిగ్ బాస్లో నా లోటు లేకుండా నువ్వు తీరుస్తున్నావు అని అనిపిస్తుంది, మీరు ఎలాగే ఉండాలి అన్నట్టుగా. వాళ్ళ అమ్మగారు అయితే జస్ట్ ఫార్మల్గా ఇలా అన్నారు, నాగార్జున సార్ని హత్తుకుంటే కానీ తెలియదండి, హత్తుకుంటుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ప్రేరణ వాళ్ళ అమ్మ నాగార్జున గారిని పట్టుకోవాలని ఆశగా ఉందంటూ చెప్పిందంట. సో ఆ విధంగా అవినాష్కి అయితే నువ్వు కొంచెం హైట్ పడియావు, ఎందుకంటే ఎందుకు అలా అంటే హెయిర్ కట్ అలా నుంచొని ఉంటుంది కదా దాని విధంగా అన్నట్టు నవ్వుకుంటారు. అండ్ ప్రేరణ వాళ్ళ అమ్మ అనిందంట ఆల్రెడీ, శ్రీపాద్ కాకుండా నేను వెళ్ళుంటే ఇంకా చాలా ఫీల్ అయ్యేదేమో, అంత హ్యాపీగా అయితే అయి ఉండేది కాదు అన్నట్టుగా మాట్లాడుకుంటుంటారు. నాగార్జున గారు అంటారు, అవును కదా ఎంత లేదన్నా శ్రీపాదు అని చంపేసింది, సో ఆయన వెళ్ళబట్టే అంత హ్యాపీగా ఉందంటే, అదేం లేదు నా ఫ్యామిలీలో ఎవరు వచ్చినా హ్యాపీగా ఉండేదని అన్నట్టు ప్రేరణ అంటుంది. ఫన్నీ టాక్స్ ఇలా ఫన్నీ టాక్స్ అయితే జరిగినాయి. రూపా గారు అయితే రోహిణిని లేపి థ్యాంక్స్ చెప్తారు. ప్రేరణ మొదటి అడుగు ఇచ్చేవాళ్ళే కదా, ఆ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు కదా, నువ్వు అంత దానికి ఇచ్చావు కాబట్టే ఆమె నిరూపించుకొని కంటెండర్షిప్లో చీఫ్ అయితే అయ్యింది కాబట్టి నీకు చాలా థ్యాంక్స్ అమ్మ అంటూ ఉంటారు. కానీ నాగార్జున గారు అందుకొని ఆ అమ్మాయి అంత హెల్ప్ చేసినందుకు ఆమె ఏం చేసింది, ఒక ఓటు వేసి దాన్ని డిఫై అయ్యేలాగా ఇంకో ఓటు వేసింది, దానివల్ల యూజ్ ఏంటి అన్నట్టు నాగార్జున సార్ అన్నారు. ప్రేరణ అయితే ఇక్కడ అడ్డుపడిపోతుంది చెప్పనివ్వకుండా నాగార్జున సార్ని. సో రూపా గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ కవర్ చేస్తున్నాం. ప్రేరణ ఏం చేయలేకపోయింది, ఎందుకంటే ఇద్దరిని సపోర్ట్ చేయాలనుకుంది, బ్యాలెన్స్ చేయాలనుకుంది. అండ్ ఆల్సో ఆమెకు తెలియలేదు 2 ఓట్లు ఉంటాయని, అందుకే సపోర్ట్ చేయలేకపోయింది అన్నట్టుగా ఈ రూప గారు మాట్లాడింది వాళ్ళ కూతురు వైపు. అమ్మ గుచ్చేసావమ్మా అన్నట్టు ఇక్కడ ప్రేరణ అయితే అది అతి ఓవర్ ఏమంటారు చేసేస్తుంది అన్నమాట. యాక్షన్ గుండెల్లో గుచ్చావు, నా బాధ నీకు కరెక్ట్గా అర్థమైంది అన్నట్టు. కనుక అక్కడ ప్రేరణ చేసింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తప్పే, అందరూ అదేగా చెప్పేది. నువ్వు ఓటు వేసి నీకు రుణం తీర్చుకోవాలనుకున్న రోహిణిని నువ్వు రుణం ఒక ఓటు వేసి అది క్యాన్సిల్ అయిపోయేలాగా రుణం ఎక్కడ తీర్చుకున్నావు? ఇంకా నువ్వు ఏదో ఒక పదవో లేకపోతే ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఆమె ప్రతిఫలం పొందేలాగా నువ్వు ఇవ్వాలి ఏదో ఒకటి, అప్పుడే కదా నువ్వు హ్యాపీ ఎప్పుడయ్యావు నీకు ఆ సూట్ కేసు ఇచ్చినప్పుడు. అలాగే రోహిణి హ్యాపీ అవ్వేదాకా నువ్వు చెయ్యాలి కదా, అప్పుడే కదా నువ్వు ఒక రిటర్న్ ఇచ్చినట్టు అవుతావు. సో అది అక్కడ దెబ్బతినింది, ఇంకా చెప్పేది ఏమీ లేదు. ఆ రోజున బిగ్ బాస్ కూడా అదే అనుకున్నాడు, రోహిణిని సేవ్ చేద్దాం అనుకున్నాడు. ఏమో బిగ్ బాస్కే హ్యాండ్ ఇచ్చి పెద్ద కాట్రాజులాగా మారి నబీల్కి ఇచ్చింది పెద్ద. నిఖిల్ యష్మిని కూడా బుట్టీలో ఏమీ లేకుండా మీరు మంచిగా హెల్ప్ చేశారు ప్రేరణ కంటే. అదే ఒక ఇది పెడతారు కదా ఒక బార్కెడ్, అందులో ఏమి పొట్లాలు పడకుండా చూసుకున్నారు కదా, సో ఆ విషయంలో అనమాట. కానీ గత 2 రోజుల నుంచి నిఖిల్ ప్రేరణ మీద ఏదైతే బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నారో యష్మి అండ్ నిఖిల్కి, అది అడ్డు కట్టడానికి ఏమైనా పొగిడిందా అని నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే అది ఎప్పుడో జరిగిపోయిన టాస్క్, అందరూ హెల్ప్ చేస్తే వీళ్ళిద్దరే కాదు మిగతా చాలామంది సపోర్ట్ చేశారు, గౌతమ్ సపోర్ట్ చేశాడు, అప్పుడే ప్రేరణ విన్ అయింది. కానీ ఇప్పుడే ఎందుకు ఎత్తినట్టు ఆలోచించండి. నిఖిల్ వాళ్ళ అమ్మ ఎప్పుడైతే ప్రేరణ
కొంచెం డీప్గా వెళ్తుంది, జాగ్రత్తగా ఉండు అన్నాక నిఖిల్ ఎగనేస్ట్ అయిపోయాడు ప్రేరణ మీద. ప్రేరణ తప్పులు చేస్తున్నాడు అంటే పాయింట్అవుట్ చేస్తున్నాడు పెద్ద. అప్పుడు దాకా కనిపించిన తప్పులు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఈయనకి. సో అదేవిధంగా యష్మి కూడా ఈ ఏంటి చీఫ్ కంటెండర్షిప్లో చాలా ఓవర్ చేసేస్తుంది ప్రేరణ. నేను చెప్పినా వెంటలేదు అది ఇదని నసుగుతుంది కదా. సో వీళ్ళిద్దరిని అడ్డుకట్టేయడానికే ఈ రూపా గారు మంచి తెలివిగా మీరు ప్రేరణ వెనకాల ఉన్నారు, చాలా థ్యాంక్స్ అంట. ఎక్కడ ఉన్నారు, అది అయిపోయి ఎన్ని రోజులు అయింది ఆ టాస్క్. సో ఆ విధంగా అయితే మంచి గుల్లి జోల పడినట్టు ఏదో అంటారు కదా, ఆ టైప్లో చేసిందేమో. మరి వీళ్ళకి అర్థమైందో లేదో తెలీదు. మొత్తానికి ఇక్కడ నాగార్జున గారు తెగ ఇబ్బంది పడిపోయారు. ఎందుకంటే ఫస్ట్ది ఏమదే కదా ఫ్యామిలీ మీటింగ్, వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఎక్కడ బ్రేక్ వేయడానికి అసలు ఆగట్లేదు వాళ్ళ అమ్మ కానీ ఎవరు కూడా. సో ఆ విధంగా మొత్తానికి అయితే ఫినిష్ అయిపోయింది. గౌతమ్ని అయితే లేపారు, ఓ ఫోటో డిస్ప్లే చేస్తారు, అది విష్ణుప్రియది. సో విష్ణుప్రియ కరెక్ట్గా గెస్ చేసినందుకు విష్ణుప్రియ ఫ్యామిలీ అయితే వస్తారు, వాళ్ళ చెల్లి పావని అండ్ ఆల్సో వాళ్ళ ఫ్రెండ్ రవి అంటారన్నమాట. రవి అంటే ఎవరని చాలా కన్ఫ్యూజ్డ్ ఫేస్తో అటు ఇటు చూస్తూ ఉంటుంది. యాంకర్ రవి, మన యాంకర్ ఫ్యామిలీ నుంచి నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఫ్రెండ్గా వచ్చాను, ఏంటి అంత కన్ఫ్యూజ్ అయిపోయి చూస్తున్నావు, యాంకర్ రవి అంటే నువ్వు నన్ను గుర్తుపట్టలేదు కదా, ఒక ఫ్రెండ్ లాగా పట్టించుకోలేదు కదా అన్నట్టు రవి అంటుంటాడు. అన్నీ చూశాను నేను ఏదో చెప్దాం అనుకున్నాను, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అన్నట్టుకంటే వద్దు రవి, నేను జస్ట్ తట్టలేదు నాకు సడన్గా అన్నట్టు అంటది. ఇక్కడ సుత్తి బేరం తెలిసిందే కదా, విష్ణుప్రియ అని చాలామందికి నచ్చట్లేదు ఈ మధ్య. ఏదైనా తీసుకున్న తల పగలు కొడితే కొంచెం ఏమన్నా గింజరాలు తిరిగి ఏమన్నా బయటకు వస్తుందేమో అన్నట్టు ఉంది పొజిషను. ఇక్కడ రవి అంత శుతిమెత్తగా చెప్తాడంటే అమ్మ బయట ఉన్న వాళ్ళందరూ నిన్ను రోల్ మోడల్గా తీసుకున్నారమ్మ అంటే తెగ నవ్వేస్తూ ఉంటుంది. నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావమ్మ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకంటే నవ్వేస్తుండదు. అప్పుడు రవి కనుక అసలు విషయం రివీల్ చేస్తాడు. ఏ రివర్స్లో ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అంత బాగా లవ్ చేస్తున్నావు కదా ఒక అబ్బాయిని, చాలామంది అమ్మాయిలు అందుకని నిన్ను రోల్ మోడల్ తీసుకుంటున్నారంటే అప్పుడు అర్థమైన అవుతుంది అనమాట. సో ఆ విధంగా మేమంతరం కళామ్మ తల్లి బుద్ధి పెట్టడమే అన్నట్టు కొంతమంది నేను ఫాలో అవుతున్నారు అన్నట్టు అంటే నవ్వుతుంది అనమాట. కానీ విష్ణు జారుతున్నదిరా, ఎక్కడో జారుతున్నదిరా, కొంచెం చూసుకోరా, గేమ్ ఆడరా, నువ్వు ఇంకా ఆడాలరా, నీ పక్కన గేమ్లో విన్ అవ్వడం అంటే నీ పక్కన ఉన్న వ్యక్తిని కూడా ఓడించాల్సిందేరా అన్నట్టు చెప్తూ ఉంటాడు. అక్కడ రవి అవినాష్తో మాట్లాడదాం. ఆహా నీ ఎంటర్టైన్మెంట్లో నిన్ను మించిన వాళ్ళు లేరు బాబు, నువ్వు కూర్చొని నిన్ను కాదు బాబు అన్నట్టు అంటాడు. ఇటువైపు రోహిణిని లేపి అరే రోహిణి నువ్వు అన్నమాట నాకు నచ్చలేదు రా, నేనేమన్నాను ఎంటర్టైన్మెంట్స్కి ఓట్లు వేయరన్నారు కదరా అంటే ఓట్లు వేయరు కాదురా, అంత ఇది ఉండదు, అంత రెస్పాన్స్ ఉండదు ఆడియన్స్ నుంచి అన్నట్టుగా అన్నాను అంటే ఓట్లు వేయనట్టే కదరా అన్నట్టు అంటే నాగార్జున సార్ అంటారు ఓట్లు వేయడానికి అసలు నువ్వు నామినేషన్లోకి వస్తే కదా అని చొరకండిచ్చారు ఇక్కడ రోహిణికి. ఖచ్చితంగా రోహిణి అయితే ఇది పట్టుకోవాలమ్మా, లేదంటే కుదరదమ్మా రోహిణి, అయిపోయింది ఇక నీ పని. నాగార్జున సార్ కూడా అంటే బిగ్ బాస్ టీం కూడా ఫీల్ అవుతున్నారు నువ్వు నామినేషన్స్లోకి రావట్లేదని. వస్తే ఇప్పుడు అవినాష్కి పట్టిన గతే పడుతుందా, లేకపోతే ఆమెకు ఏమన్నా ఫ్యాన్ బేస్ అవినాష్ కంటే మించి ఉందా చూడాలన్నమాట. ఎందుకంటే మొన్న అవినాష్ నామినేషన్స్లో ఉన్నప్పుడు రోహిణి పేజ్లో కూడా అవినాష్కి ఓటేయండి కొంచెం రోహిణి ఫ్యాన్స్ తరపు నుంచి ఒకటి పెట్టారనమాట. సో ఆ విధంగా అసలు ఎవరికంత ఫ్యాన్ బేస్ ఉందో చూడాలంటే ముందు ఆ నామినేషన్స్లోకి రావాలి కదా. సో అది చెప్పుకుంటా ఉంటే అలా అనకురా, ఎప్పుడు అలా అనుకో, ఎంటర్టైన్మెంట్స్ ఈజ్ ద బెస్ట్, వాళ్ళకే ముందు ఉంటుంది, అసలు షో నడిచేదే వాళ్ళ మీద, అది ఇదని రవి చెప్తాడన్నమాట. ఎంత చెప్పినా ఆడియన్స్ బాబు ఎంటర్టైన్మెంట్ కిందే చూస్తారు. సో ఎంటర్టైన్మెంట్స్ ఈజ్ ద బెస్ట్. సో ఆ విధంగా కూడా ఆలోచించండి. తేజ లేపుతాడు అన్నమాట. తేజ ఏడిపించి చంపేస్తున్నాడా, 4 రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నవరా. అఫ్కోర్స్ అమ్మ ఎమోషన్ అనేది ప్యూర్ ఎమోషన్ మేము అర్థం చేసుకుంటాం, కానీ నువ్వు ఏడుపుడు మామూలుగా లేదురా, మేము అసలు ఆగలేకపోతున్నాం. ఏడ్చి మొత్తానికి ఫైనల్గా సాధించాడు, అమ్మని తీసుకొచ్చారు అన్నారు, ఏడిపే వర్కౌట్ అయింది కదా అన్నట్టుగా కూడా నాగార్జున గారు అన్నారు. అది వాడికి కూడా అర్థమైంది సార్, అందుకే కొనసాగించాడు అన్నట్టు రవి కూడా అన్నాడు. సో ఆ విధంగా అయితే మొత్తానికి సాధించావురా అని చెప్పారు. సో ఇటువైపు రవి చెప్తారన్నమాట, అమ్మ T20 అనుకున్నా కూడా లాస్ట్ 4 ఓవర్లే మిగిలి అమ్మ, ఆడతావా సరిగా 4 వారాలే ఉన్నాయమ్మా అంటే ఆడతాను, నేను ఇప్పటి వరకు ఆడింది నా కోసమే అంటాను, నీకోసం నువ్వు ఎక్కడ ఆడావమ్మా, నా ప్రియారిటీ నేను ప్రియారిటీ కాదు, పక్కన వాళ్ళు ప్రియారిటీ అంటే నీకెవరమ్మా ఓట్లు వేసేది. ఇదే డైలాగు మీరు నంబర్ 3 సార్లు అన్నాడు. మనం అందరం చూసాం కదా. అసలు ఆ అమ్మాయికి ఎవరైనా చెప్పగలుగుతారా, చెప్పేవాళ్ళు ఉన్నారా? అసలు నువ్వు ఆడడానికి ఎందుకు వచ్చావు, కప్పు స్వార్థంగా ఆలోచించి కప్పు విన్ అవ్వడానికి కానప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అని ఒక క్వశ్చన్ అడగాల్సింది అక్కడే అదే స్టేజ్ మీద. లేదు నేను జస్ట్ ఏదో టైంపాస్కి వచ్చాను, లేదు జస్ట్ నేను ట్రై చేద్దామని వచ్చాను, ఆ మాటలు వినుంటే ఎవరైతే ఈ డైలాగులు ఫ్రమ్ విష్ణు విన్నారో అసలు ఇప్పటి నుంచి ఓట్లు వేయడం మానేయండి. కానీ నెక్స్ట్ డైలాగు, అమ్మ అసలు అది అలా ఎలా వేస్తారమ్మా ఓట్లు, నువ్వు పక్కన వాళ్ళు ప్రియారిటీ అంటే అది అహంకారం అవుతుందంట. మనం అహంకారం అవుతుంది, అది ఎలా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం జనాల నుంచి అంటే, మరి నీకు ఓట్లు ఎలా వేస్తారమ్మా అంటే ఆ ఓట్లు వేసే వాళ్ళకి నేను ప్రియారిటీ,
నాకు వీళ్ళే ప్రియారిటీ, పక్కన వాళ్ళు ప్రియారిటీ అవ్వాలి కానీ నాకు నేను ప్రియారిటీ అని చెప్పుకోకూడదంట. ఏమేదో పెద్ద దేశ సేవ చేస్తున్నట్టు పక్కన వాళ్ళు ప్రియారిటీ అని చెప్పుకోకూడదంట. అసలు ఏమన్నా అర్థం ఉందా? దేశ సేవ ఏదో చేస్తున్నట్టే చెప్తుంది ఇక్కడ విష్ణుప్రియ. సో ఆ విధంగా అయితే మొత్తం ఇక్కడ యాంకర్ రవి తెలుసు కదా, చెప్పడంలో ఎన్ని ట్రిక్లు ఉపయోగిస్తాడు. యాంకర్ రవి నోరు కూడా 2 డైలాగుల్లో మూయించేసింది. వేస్ట్ అనుకున్నాడు రవి కూడా. పక్కనే అవినాష్ లేచి నాకు అర్థమైంది, నేను ఆ అమ్మాయికి చెప్పే ప్రయత్నం చేస్తాను, అరే చెప్పరా, నీకు వీలుంటే నువ్వు చెప్పరా నాయన అని చెప్పి ఈ టాపిక్ అయితే ఆపేస్తాడు అనమాట. ఇక్కడ రవి కూడా చెప్తాడు, సార్ ఐ గివ్ అప్ సార్, నేను ఎన్నో చెప్దాం అనుకున్నా ఒక అర్థమయ్యేలా లేదు అంటే అవినాష్ నాగార్జున సార్ ఇక్కడ చూడు తెలివిగా బిగ్ బాస్ నుంచి అవినాష్ నువ్వు ఎన్ని చెప్పినా అవి అర్థం చేసుకునేలాగా ఉంటుందని నేను అనుకోవట్లేదని నాగార్జున సార్ అంటారు. అంటే ఏంటి, చెప్పొద్దు, వేస్ట్, ఇంకా అంతే, వెళ్ళిపోవాల్సిందే నెక్స్ట్ వీక్ అన్నట్టు వాళ్ళకి అర్థమైపోయింది. ఈ మధ్యలో వాళ్ళ చెల్లిని కలిసి పావని ఎలా ఉన్నావు అంటే బాగానే ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు అంటూ అడుగుతుంది అనమాట. వాళ్ళిద్దరు కుషల్ ప్రశ్నలు వేసుకున్న తర్వాత ఆమె అయితే మంచులక్ష్మి స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చినట్టు మొత్తం ఇంగ్లీష్లో అయితే వాగిపడేస్తుంది. రోహిణి ఇంగ్లీష్లో తెలుగులో చెప్పవా అని అడిగితే రవి చెప్తారనమాట, నీకు నువ్వు గేమ్ ఆడి నువ్వు గెలవాలి అన్న ఇదితో ఉంటే నువ్వు గెలుస్తావు అని చెప్పింది, అంతే, ఏమీ లేదు అన్నట్టుగా అంటాడనమాట రవి. మళ్ళీ రివర్స్ క్వశ్చన్ వేస్తుంది, టాస్క్ వచ్చినప్పుడు ఆడుతున్నాను, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు డిస్కషన్లో ఉంటున్నాను, తర్వాత ఇంకేం చేయాలి, అన్నీ చేస్తున్నాను కదా అన్నట్టు. సేమ్ నామినేషన్స్లో కూడా నేను నా ఇండివిజువల్ గేమ్ నేను ఎక్కడ ఆడలేదు, అన్నింటిలో ఉన్నాను కదా, టాస్కుల్లో ఉన్నాను కదా, అది ఇదే అంటుంది. ఒకళ్ళ మీద నువ్వు డిపెండ్ అయ్యావని అంత క్లియర్గా బయటకు ఫోకస్ అవుతుంటే నేను ఎక్కడ డిపెండ్ అయ్యాను, నేను ఇండివిజువల్గానే ఉన్నాను కదా, నేను టాస్క్లు ఆడుతున్నాను కదా, నేను డిస్కషన్స్లో ఉన్నాను కదా అంటది. ఏంటి ప్రతి దానికి నా ప్రియారిటీ నువ్వే అంటది. అండ్ ఒక్కొక్క టైప్లో నాకు ఏమనిపించింది అంటే నిజంగా ఒక్కో దశలో ఆ గేమ్ ఆమె ఆడుతుంది, కానీ ఈమె యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో నాకు పృథ్వీ ప్రియారిటీ ఇలాంటి డైలాగ్స్ వల్ల ఆమె ప్రొజెక్ట్ చేసుకుంటుంది. సో ఆ ప్రొజెక్షన్ ఎక్కువైపోయింది ఆడియన్స్లోకి. ఆమె నిజంగా ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నా ఈమె వేసే ఈ సొంత డైలాగులు ఏమైతే వీళ్ళ చెల్లి చెప్పింది కదా అర్జున్ రెడ్డి డైలాగు, ఆ టైప్లో వేయడం వల్ల ప్రొజెక్షన్ ఆమె చేసుకుంటుంది. నేను ఇండివిజువల్గా లేను. ఎవ్రీ వీక్ వాళ్ళు కొట్టుకోవడం, విడిపోవడం, మళ్ళీ ఆడియన్స్ అమ్మాయి విడిపోయారు అనుకుంటున్న టైంలో ఆమె నోటెమ్మట ఆమె లేదు 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 మేము కలిసే ఉన్నాం అని చెప్పి ఆమె నోటెమ్మ ఆవిడే నా ప్రియారిటీ పృథ్వీనే అని ఏమంటారు వాళ్ళ ఫ్యాన్స్ తలదించుకునేలా చేస్తుంది అనమాట. ఫ్యాన్స్ అందరూ చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ఫ్యాన్స్ అమ్మాయి మా విష్ణుప్రియ మారిపోయింది, ఇంకా బాగానే ఉంటుంది అంటే ఆమె ఓపెన్ అయిపోయి నాకు పృథ్వీ ప్రియారిటీ, అవును నేను పృథ్వీ కోసమే ఆడతాను, అవును నేను పృథ్వీ కోసమే కాఫీ చేస్తాను, ఇలాగ ఆమె చెప్పుకుంటుంటే ఫ్యాన్స్ కూడా అందుకే వదిలిపడేశారు. వాళ్ళ నాన్న కన్న తండ్రి వచ్చి చెప్పినప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళ నాన్న అంతే అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతాను అన్న చెప్పినప్పుడు ఎలా ఉండాలి. పాపం వాళ్ళ నాన్న కూడా చెప్పలేక వదిలేశాడు ఒక దశలో. ఆమె నిజాయితీగా ఆమె ప్రాబ్లమ్ని ఒప్పుకోవచ్చు, కాదంటలేదు, అది నిజంగా డేర్ కావాలి, అవును నాకు ఫీలింగ్స్ ఉన్నాయి పృథ్వీ మీద అని చెప్పింది. కానీ అవతల ఫాదర్ ఏం చెప్తున్నాడో అది కూడా వినాలి కదా, ఫాదర్ చెప్పిన దానికి ట్రై చేయాలి కదా. ఏదో టైంపాస్కి ఇక్కడ నడిపించేస్తే బయట కూడా నడిచేదా పోనీ, అది కూడా కాదు కదా. విష్ణుప్రియ వేస్ట్ అయిపోయింది. దయచేసి జనాలు ఇంకా ఆమెను కన్సిడర్ చేయొద్దు, ఓట్లు అయితే చచ్చినా వేయొద్దు. ఎందుకంటే ఆమె కొంచెం గుడ్ నేమ్తోనే బయటకు వెళ్ళాలంటే మీరు ఒక్క హెల్ప్ చేయాలన్నమాట. ఇంకా బ్యాడ్గా అయిపోవాలంటే వచ్చే వీక్స్ కూడా చూడండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోవాలి. నాగార్జున గారు కూడా చిరాకు వచ్చేసి విష్ణుప్రియ వాళ్ళు సలహా ఇచ్చారమ్మా, నువ్వు పాడిస్తే పాడించు, దాని గురించి నువ్వు నీ ఎండోమార్ఫియా అవన్నీ వాడవాక అన్నట్టు అంటే అందరు నవ్వుతారనమాట రోహిణి వీళ్ళంతా. సార్ మీరు ఎండోమార్ఫియా అలా అంటాం బాగుంది సార్ అంటే మరి ఎందుకు ఈ నసంత అమ్మ అందుకే అన్నాను అన్నట్టు అంటారనమాట. ఇటువైపు ఏంటి టాప్ 5 పెట్టమంటే ఫస్ట్ గౌతమ్ని పెడతారు. ఎందుకు పెట్టావు నువ్వు నాకు తెలుసులే అంటది. ఎందుకు పెట్టారంటే సార్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సార్ అంటది. పావని అంటే వాళ్ళ విష్ణుప్రియ సిస్టర్ పావని అండ్ గౌతమ్ ఫ్రెండ్స్ అంటే చాలా రోజుల క్రితం కలిశారంట. కలిసి కూడా చాలా రోజులు అయింది కామన్ ఫ్రెండ్స్ ద్వారా, జస్ట్ నేను గేమ్ చూసి పెడుతున్నాను అన్నట్టు ఆమె ఫీలింగ్ పావని. గౌతమ్, నిఖిల్, నబీల్, పృథ్వీ, రోహిణి పేర్లు అయితే పెట్టిందనమాట మన పావని. పృథ్వీని ఏదో పాపం పోన్లే అన్నట్టుగా పెట్టింది. ఒక ఇంటర్వ్యూలో కూడా నాకు ఎందుకు ఆ పృథ్వీ నచ్చల, అగ్రెషన్ ఏంటి అదేంటి అన్నట్టు మాట్లాడింది కూడా వాళ్ళ చెల్లి పావని. బట్ మనం ఏం చేయలేము ఇక్కడ విష్ణుప్రియ అయితే నామినేషన్స్లో ఉంది. కొంచెం వాళ్ళు ఎవరిని పిలిచేయమ్మ, సేఫ్ అన్సేఫ్ తెలుసు, అన్సేఫ్ అయితే అవుతుంది అనమాట. పృథ్వీకి ఒక ఫోటో వేస్తారనమాట, గెస్ చేయాలన్నమాట. సో ఆ విధంగా అసలు ఆ ఫోటో దరిద్రంగా ఉంటుంది. రోహిణి ఫోటో అది యాక్చువల్గా. పాపం అదెవరు ఇచ్చారు బాబు అని రోహిణి ఏడుస్తూ ఉంటుంది. ఎండలో బాగా ఆడి వచ్చి అలసిపోయి ఆ చెమట అదంతా చూడండి అంత నల్లగా ఉన్నాను, ఆ ఫోటో ఎవరు ఇచ్చారని ఫీల్ అవుతూ ఉంటుంది రోహిణి. నిజానికి అలాగే ఉందన్నమాట. అసలు ఆ హౌస్లో ఉన్న వాళ్ళ ఫోటోనేనా అన్నట్టు ఉంటుంది కొంచెం.
అక్కడ రోహిణి అయితే శివాజీ గారు వాళ్ళ నాన్న వస్తారు. నాన్న చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావు అది ఇది అంటది. అమ్మ అందరూ బాగున్నారు. నువ్వు కూడా బాగున్నావు అమ్మ అంటే, బాగున్నాను నాన్న అని చెప్తారు. ఇక శివాజీ గారు అయితే మొదలుపెడతారు. లైఫ్‌లో అసల పెద్ద లెసన్స్ ఏమి ఉండవు. మంచిగా ఆడండి. మీకు వచ్చిన అవకాశాన్ని వాడుకోండి. మనం మేనిఫెస్ట్ చేయడమే. చూసారా 'టేస్టీ తేజ' లాస్ట్ సీజన్‌లో వచ్చి మేనిఫెస్ట్ చేసాడు. మా అమ్మ రావడం ఈ హౌస్‌లోకి నా కల అన్నాడు. ఈ ఆ సీజన్‌లో కుదరలేదు. ఈ సీజన్‌కి వచ్చాడు. ఈ సీజన్‌కి వచ్చి అన్ని వారాలు మళ్ళీ ఉండి 10వ వారం వాళ్ళ అమ్మని హౌస్‌లోకి తీసుకొచ్చి ఇదంతా తన కల నెరవేరింది చూసారా నిన్న అంటూ అయితే శివాజీ గారు అయితే చెప్పుకొచ్చారు. సో మీరు అదే స్థైర్యంతో అదే ఇదిగా ఆడండి. వాళ్ళకి టైం వస్తుంది. ఎవరో పక్కన లాగుతున్నాడు నన్ను ఆడనివ్వట్లేదు అవన్నీ తీసేయండి. మీరు ఆడాలనుకుంటే అన్ని విధాలుగా ఆడగలరు అన్నట్టు మంచి పుల్లి ఏమంటారు మంచి మోటివేషన్ అయితే ఇచ్చి వెళ్ళిపోయాడు. రోహిణి చాలా టాలెంటెడ్ అని చెప్పి నాగార్జున సార్ కోవేసర్లా భలే చేస్తుంది. అంటే అచ్చు బుద్ధినట్టు అలాగే చేస్తుంది. మనం ఎన్నోసార్లు చూసాం కదా, సూపర్గా చేస్తుంది.